కోడి కళలోకి వచ్చినా మనకి ప్రమాదమే. కోడి పుంజులు కొట్టుకున్నటువంటి కళకొచ్చినా అది మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకు కళలో ముందుగానే తెలుస్తుంది గాబట్టి ఏమైనా పూజలు లాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం ఏమైనా ఇక్కడ నేను ఇందాక మధ్యలో అన్నాను గదా! మనం ఈ సైకలాజికల్ ఈ కళాశాస్త్రం పక్కన పెట్టేసి మన జాతకంలోకొస్తే పంచమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం అంటే జన్మ జాతకంలో లగ్నం నుంచి 5వ స్థానం ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం మనకి ఈ కళ మీద, జీవితం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి పంచమ స్థానం అంటే ఏమిటి? ఆలోచనా విధానం. ఆలోచన శక్తిని డెవలప్ చేసేది. అటువంటి ఆలోచన శక్తిని డెవలప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే దుష్టమైనటువంటి ఫీలింగ్ మీకు కలిగిందో అది మనకు సంతాన నష్టాన్ని, వైవాహిక జీవనాన్ని ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి అప్పుడు జన్మజాతకంలో మనం చూసుకొని మీకు కుక్క కనిపించింది, కలలో కుక్క కరిచినట్టు కనిపించింది, భైరవ పూజ చేసుకోండి. అంటే భైరవ పూజ ఏంటి? అమ్మో దానికేమన్నా మంత్రాలు, చింతకాయలు రాలుతాయా, మంత్రాలు పెట్టి చేయాలని చెప్పేసి మళ్ళీ కంగారు పడి కామెంట్ చేయకండి. మంత్రము అంటే ఏం లేదండి. భైరవ పూజ అంటే సింపుల్‌గా మీరు వీధిలో కుక్కలు ఉంటాయి కదా! వాటికి 2 బిస్కెట్లు వేయండి. లేదు ఇంకా భైరవ పూజ ఉంది. కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు భైరవ పూజ చేస్తారు. ఉన్న కుక్కని తీసుకొచ్చేసి కుక్కకు ఈ వడమాల వేస్తారు. ఇది మనకి మినప వడలు చేసి దానికి తినిపిస్తారు. దాని కాళ్ళకి పసుపు రాస్తారు. అక్షింతలు వేస్తారు. పూజ చేస్తారు. అంటే భైరవుడిని పూజ చేయాలనేటువంటి శాస్త్రం మనకు చెప్తోంది.